ఏదో మా ఉడతపత్తి సాయం పెద్దదేం కాదు, ఎందుకంటే కొంచెం మనకు లేట్ తెలిసింది. అలాంటి కొన్ని దగ్గర ఏమి దగ్గర ఉంటుందా అంటే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అని కొడకంలో ఉంటుంది. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 2-3 రోజుల క్రితమే దీనికి విషయం మరి మహేందర్ ద్వారా తెలిసింది. ఫోన్ చేసి చెప్పడం వల్ల ఎస్టీఓ రాములు కొడకండ్ల అని వెంటనే ఆయనకు ఆర్థిక సహాయం పంపించాడు. ఆ తర్వాత మొహమ్మద్ షన్నా అని ఒక ఆయన పంపించాడు. ఇంకా అదేవిధంగా నా తరఫున కొంత, ఇంకా అదేవిధంగా మా గురువు గారు గంట రవీందర్ గారు మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వాళ్ళు కూడా ఆయన కూడా ఆర్థిక సాయం చేయగా మనకు ఒక 15,000 రూపాయల వరకు కలెక్ట్ అయినాయి. సో వీటిని అమ్మాయి ఫంక్షన్ కొరకు మాత్రమే ఉపయోగించండి. సో నాకు ముందుగా మరి వ్యక్తి మహేందర్, శంకర్ వీరందరూ మాట్లాడారు కాబట్టి రాత్రి ఇది ఫంక్షన్ ఘనంగా జరిగించాలని పాప గురించి తెలుసు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం జరిగింది. ఏజ్ రావడం వల్ల తను కూర్చోవడం జరిగింది. సార్కు నేను ఎమ్మటే ఫోన్ చేయడం కూడా జరిగింది. సరే ఇట్లా సంగతి అని చెప్పేసి అమ్మ నాన్న లేరు, అమ్మమ్మ కానే ఉండి తను ఇక్కడనే చదువుకుంటుంది. ఆర్థిక స్తోమత చాలా బాగలేక ఇబ్బందులు ఉండడం వల్ల నేను సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సారు పెద్ద మనసు చేసుకొని తగినంత సాయం చేయడం జరిగింది. సాయం చేసినందుకు సార్ కూడా మా ఊరి తరఫున, మా కాలనీ తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం.